వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ట్రేడింగ్లో ఆస్ట్రాలజీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనేది దీని గురించి మాట్లాడడానికి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు మన ఆస్ట్రాలజీ మనం నమ్ముతాము. సో అదే ఆస్ట్రాలజీ ప్రభావం ట్రేడింగ్లో ఎంతవరకు ఉండొచ్చు అని అంటారు? అంటే ఆస్ట్రాలజీ ప్రభావం ట్రేడింగ్ అని కాదు, ఓవరాల్ స్టాక్ మార్కెట్ మీద అన్ని ఆస్పెక్ట్స్లోనూ ఉంటుంది. ఎలా సార్? ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుల్ మూన్ డే అమావాస్య, పౌర్ణమి అమావాస్య. ఈ పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది ఏంటి? ఎర్త్ మీద సీ ఇంపాక్ట్ అవుతుంది, అవునా కదా? అవును. అంటే ఓవరాల్గా ఎర్త్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది, బట్ మూన్ ఇంపాక్ట్ ఎర్త్ మీద మనం ప్రాక్టికల్గా ఏంటంటే సీలో చూడొచ్చు, దాని వేవ్స్లో చూడొచ్చు. సో మనకిప్పుడు ఓవరాల్గా వరల్డ్ని శాసిస్తున్న రెండు ఎలిమెంట్స్ ఏంటి? క్రూడ్ ఆయిల్, గోల్డ్. చాలా యుద్ధాలు క్రూడ్ ఆయిల్ కోసమే జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్లో నడుస్తున్న ఇష్యూస్ కూడా, స్టాక్ మార్కెట్ ఇష్యూస్ ఏంటి అంటే టారిఫ్ ఇష్యూస్. ఈ టారిఫ్ ఇష్యూస్ దేనివల్ల జరిగిందంటే ఇండియాకి రష్యాకి జరిగిన ఆయిల్ డీల్ వల్ల జరిగింది. అంటే ఆయిల్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా, బట్ ఈ ఆయిల్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎర్త్లోనే దొరుకుతుంది, అవునా? సో మనకి స్టాక్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అమావాస్య రోజున, పౌర్ణమి రోజున, దానికి అటు 2 రోజులు, ఇటు 2 రోజులు, ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఒక షిఫ్ట్ అనేది ఉంటుంది. ఒక మేజర్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కరెంట్ వీక్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మొన్న ఫ్రైడే వరకు, అంటే లాస్ట్ ఫ్రైడే వరకు, 22nd ముందు ఉన్న ఫ్రైడే వరకు కూడా మనకి స్టాక్ మార్కెట్ లిటిల్ బిట్ రైజింగ్లో ఉంది. మనకి 21st అమావాస్య వచ్చింది. సో 21st మనకి సండే ఉంది. సో మా స్టాక్ మార్కెట్ ఆ రోజు ఉండదు. అందుకే ఏంటంటే మనకి అమావాస్యకి, పౌర్ణమికి హాలిడేస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత కూడా అదే ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి రైజింగ్లో ఉన్న మార్కెట్ ఫాలింగ్కి, ఫాలింగ్లో ఉన్న మార్కెట్ రైజింగ్కి ఈ అమావాస్య, పౌర్ణమి అనేది చాలా హై ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆల్మోస్ట్ మనకి యాక్యురసీ ఎంత ఉంటుంది అంటే అబోవ్ 80% ఉంటుంది. సో ఖచ్చితంగా ఏంటంటే పౌర్ణమి వరకు ఒకవేళ ఫాలింగ్లో ఉంటే మార్కెట్ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి రైజ్ అవ్వడానికి, అలానే అమావాస్య వరకు రైజింగ్లో ఉంటే అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఫాల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈ షిఫ్టింగ్ అనేది మేజర్గా అంటే అమావాస్య, పౌర్ణమిని బట్టి మనకి ఎందుకు జరుగుతుంది అంటే, సో ఇప్పుడు అమావాస్య మనకి మూన్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. ఫుల్ మూను, నో మూను, ఈ రెండు మనకి ఇంపాక్ట్ చేస్తాయి. సో ఈ ఇంపాక్ట్ దేని మీద పడుతుంది అంటే ఆయిల్, గోల్డ్ మీద పడుతుంది. ఆయిల్ అండ్ గోల్డ్ మీద పడితే దాని ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? డాలర్ మీద పడుతుంది. డాలర్ ఈజ్ నథింగ్ బట్ ఫారెక్స్ కరెన్సీ, ఓకేనా? సో అక్కడ మనకి కరెన్సీ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. డాలర్ మీద ఇంపాక్ట్ పడితే ప్రతి కంట్రీలో కూడా బ్యాంక్ వడ్డీ రేట్లు అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అమెరికాలో ఉన్న ఫెడ్ కమిటీ ఇచ్చే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఎంత ఇంపాక్ట్ ఉందంటే సార్ ఎగ్జాంపుల్ చెప్తారా మాకు? ఫెడ్ కంపెనీ, బ్యాంక్ అన్నారు కదా, అంటే మేజర్గా ఇంకా వడ్డీ రేట్లు వాళ్ళు అంటే 50 బేసిస్ పాయింట్సా, 30 బేసిస్ పాయింట్సా, 25 బేసిస్ పాయింట్సా, దాని మీద డిపెండ్ అవుతుంది. సో వాళ్ళు డిసైడ్ చేసి, అంటే ఒక ఫెడ్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ కంట్రీస్లో వాళ్ళ బ్యాంక్స్ వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ వడ్డీ రేట్ల మీద మార్పు తీసుకొస్తారు. దీనివల్ల ఏంటి? ఓవరాల్గా బ్యాంక్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఈ బ్యాంక్స్ అనేవి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి? ఆ బ్యాంక్స్లో ఏవైతే కంపెనీస్ లోన్స్ అవన్నీ తీసుకున్నాయో ఆ కంపెనీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో కంపెనీస్ మీద ఎఫెక్ట్ పడతాయి. కంపెనీస్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు కంపెనీ యొక్క ప్రైస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. సో ఇలా ఓవరాల్గా ఒక్క అమావాస్య, పౌర్ణమి అనేది ఓవరాల్ స్టాక్ మార్కెట్ని అటు ఇటు చేస్తూ ఉంటుంది. ఇలా మనకేంటంటే కంప్లీట్గా ఆస్ట్రాలజీ ప్రభావం అనేది స్టాక్ మార్కెట్ మీద మోర్ దాన్ 80% ఖచ్చితంగా ఉంటుంది. మనకి స్టాక్ మార్కెట్లో మూన్ ఫేజెస్ అనే ఒక ఇన్బిల్ట్ ఇండికేటర్ కూడా ఉంది. ఓకే. అది మనం తయారు చేసింది కాదు. ఆల్రెడీ ఆ ప్లాట్ఫామ్, ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ వాడే ఒక ఇండికేటర్ పెట్టాడు, డిఫాల్ట్ ఇండికేటర్. ఏమని పెట్టాడు? మూన్ ఫేజెస్. సో దాంట్లో ఫుల్ మూను, నో మూను డేట్స్ ఉంటాయి. సో మీరు కావాలంటే దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఓకే, ఫుల్ మూన్ అంతా వైట్ స్పేస్లోనూ, నో మూన్ అంతా గ్రే స్పేస్లో పెడతారు వాళ్ళు. సో ఆ స్పేస్లోనే మీకు అర్థమవుతుంది మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా షిఫ్ట్ అవుతుంది ఏంటి అనేది, అక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆస్ట్రాలజీ మీద అటువంటి టూల్స్ ఉన్నాయి, ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఆస్ట్రాలజీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ పడిద్ది అన్నారు, కానీ కొంతమంది దీన్ని నమ్మరు కదా సార్. ఏదైతే మనం ట్రేడింగ్ ఏదైతే సంబంధించి ఏదో ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే సో అక్కడ ఏదో సంథింగ్ ఇష్యూ అయింది అని వాళ్ళు అలా నమ్ముతారు, టెక్నికల్గా నమ్ముతారు. కానీ కొంతమంది ఆస్ట్రాలజీ ప్రభావం అయితే కాదని నమ్ముతారు. ఈ రెండు కంపారిజన్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
ఒక విషయాన్ని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నారనుకోండి, ఏదైనా సరే అది పొలిటికల్ అయినా సినిమా అయినా ఏదైనా సరే ఒక పాయింట్ తీసుకుంటే 2 గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఒక సైడ్ వాదిస్తారు, ఇంకో గ్రూప్ ఇంకో సైడ్ వాదిస్తారు. అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నమ్మకంతో పని లేదు. మీరు ఆస్ట్రాలజీని నమ్ముతారా, ఆస్ట్రాలజీని నమ్మాలా అనేది పాయింట్ కాదు. ఓకే, దాన్ని మీరు చెక్ చేసుకోవాలి. ప్రాక్టికల్గా మనకి ఇప్పుడు చెప్తున్నాను కదా, మూన్ ఫేజెస్ అనే ఇండికేటర్ డైరెక్ట్గా అవైలబిలిటీలో ఉంది. సో ఆ ఇండికేటర్ పెట్టుకున్న తర్వాత ఓకే మార్కెట్లో షిఫ్టింగ్ అనేది ఉందా లేదా, ఫుల్ మూన్కి నో మూన్ దగ్గర మార్కెట్ ప్రైసింగ్ షిఫ్టింగ్ జరుగుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ వీక్లో జరిగిన మండే నుంచి ఫాలింగ్ జరిగింది. ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసింది నిన్నగాక మొన్న అనౌన్స్ చేశాడు. మరి మండే నుంచే మార్కెట్ ఎందుకు పడింది అంటే అక్కడ ఆల్రెడీ మార్కెట్ రైజింగ్లో ఉన్న తర్వాత అక్కడ అమావాస్య తగిలింది అనుకోకుండా అక్కడి నుంచి షిఫ్టింగ్ అనేది జరిగింది. దీన్ని మనం ఓన్లీ ఆస్ట్రాలజీ వద్దు, ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నారనుకోండి, ఎవ్రీ రైజ్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దానివల్ల ఆబ్వియస్గా కొంత ప్రాఫిట్ డౌన్ అవుతుంది. ఎవ్రీ టైం డౌన్ అయినప్పుడు మళ్ళీ అక్కడ కొంతమంది బయర్స్ ఎంటర్ అవుతారు, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అనేది రైజ్ అవుతుంది. ఇది కామన్ ట్రేడింగ్ లాంగ్వేజ్ ఇది. సో మనం దేన్ని ఎలాగైనా మాట్లాడొచ్చు. బట్ బిహైండ్ ద స్క్రీన్ ఏంటంటే మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది, ట్రూత్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ట్రూత్ అనేది ఏంటంటే ఆస్ట్రాలజీ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఆస్ట్రాలజీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండిద్ది అన్నారు. అమావాస్య రోజు రెడ్ క్యాండిల్ పడడం కానీ లేకపోతే పౌర్ణమి రోజు క్యాండిల్ పెరగడం పాజిటివ్ రావడం కానీ ఇలా ఏమైనా జరిగినాయా సార్? అదే చెప్తుంది ఖచ్చితంగా. అంటే రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని కాదు అక్కడ పాయింట్. కరెక్ట్గా అప్పటి వరకు రైజింగ్లో ఉన్న మార్కెట్ షిఫ్ట్ అవుతుంది టువర్డ్స్ డౌన్ సైడ్కి. అప్పటి వరకు డౌన్ సైడ్ ఉన్న మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఈ షిఫ్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకా మనం ఇన్డెప్త్ వెళ్ళాలన్నమాట. ఏది పర్టికులర్గా ట్రేడింగ్లో ఇవాళ ఆస్ట్రాలజీ ప్రభావం ఎలా ఉంది, ఈ రోజున ట్రేడింగ్లో ఆస్ట్రాలజీ ప్రభావం ఎలా ఉంది అంటే అప్పుడు మనం ఇన్డెప్త్ వెళ్ళాలి. ఇన్డెప్త్ వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో దానికి మనకి స్టాక్ మార్కెట్లో WD గ్యాన్, విలియం డిల్బర్ట్ గ్యాన్, ఆయన ఆల్మోస్ట్ మనకి NSE ఇంకా పుట్టుండదు నాకు తెలిసినంత వరకు. అప్పటికే ఆయన స్టాక్ మార్కెట్ని జామెట్రీ ప్లస్ ఆస్ట్రాలజీ ఈ రెండింటిని కంబైన్ చేసి ఆయన సాల్వ్ చేసేసారు. ఇప్పుడు కాదు ఇది, ఎప్పుడు చెప్పారు? సో ఆల్మోస్ట్ ఆయన 1919కే ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఆస్ట్రాలజీ ప్లస్ జామెట్రీని కలిపి ఆయన సాల్వ్ చేసేసారు. దాని తర్వాత 1924లో బుక్ కూడా రిలీజ్ చేశారు దీని మీద. సో ఆ బుక్ ఇప్పటికి మనకి ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆయన ఒక 6 థియరీస్ ప్రపోజ్ చేశారు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్. ఆ 6 థియరీస్ మీద ఇండివిజువల్గా బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో జామెట్రీ ప్లస్ ఆస్ట్రాలజీ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటారా సార్? ఆస్ట్రాలజీ నేర్చుకోక్కర్లేదు, కానీ WD గ్యాన్ టూల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఎలాంటి టూల్స్ అంటారు అది? అంటే మనం ఆస్ట్రాలజీ నేర్చుకోకుండా ఆ టూల్ని మనం ట్రేడింగ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఆ షిఫ్టింగ్ అని చెప్పాను కదా ఇందాక మీకు, రైజింగ్లో ఉన్న మార్కెట్ ఫాలింగ్కి, ఫాలింగ్లో ఉన్న మార్కెట్ రైజింగ్కి షిఫ్టింగ్ చెప్పాను కదా, ఈ షిఫ్టింగ్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఆ టూల్స్ వాడి. ఇది మీరు ఇన్వెస్ట్మెంట్లో అయినా చేసుకోవచ్చు, పొజిషనల్ ట్రేడింగ్లో అయినా చేసుకోవచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్లో అయినా చేసుకోవచ్చు. ఓకే, ఆ షిఫ్టింగ్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.